అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, నేను నా దేశం ఎప్పుడు వెళ్ళిపోతానో, ఇక్కడ ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను. ఆ రోజు అది 10వసారో 15వసారో అనుకోవడం శిల్పకి చాలా విసుగ్గా ఉంది. ఆమెకి ఈ ఎండ, ఈ వేడి, ఇక్కడ మనుషులు, ఈ వాతావరణం ఏమీ నచ్చడం లేదు ఆమెకి. ముఖ్యంగా అత్తగారి అరుపులు, భర్త నిర్లక్ష్యం, పిల్లల గోల పై ప్రాణాలు పైనే పోతున్నాయి. దేవుడా, త్వరగా యుద్ధాన్ని ఆపు, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు ఇక్కడ ఉండడం అనుకుంటుంది పదే పదే. అప్పుడే మామిడి పండ్లు తీసుకొచ్చిన ఆమె భర్త సూర్య ఆమె చేతికి మామిడి పండ్లు అందిస్తూ, ఇదిగో ఇవి కోసి పిల్లలందరికీ పెట్టు. ఏమిటి అలా కూర్చున్నావులే, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంత నీరసంగా కనపడుతున్నావు. అక్కడ హుషారుగా ఎంత పనైనా చేసేదానివి. ఏమిటో మరి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీరసంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం నాకు సరిపడలేదనుకుంటా. అయినా యుద్ధం ఎప్పుడు ఆగుతుందట, మనం ఎప్పుడు వెళదాము? చాలా పిలవంగా ఉంది ఆమె గొంతు. ఎక్కడికి వెళ్ళేది లేదు. మన దేశము, మన ఊరు, మన వాళ్ళు ఇక్కడే ఉంటున్నాం. ఇక ముందు ఇదే మన జీవితం. నువ్వు దానికి సర్దుకుని పోవాలి. కోపంగా విసుగ్గాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. అంతే, సూర్య మాటలు వినడంతోనే గుండె ఆగినంత పని అయ్యింది శిల్పకి. ఇక్కడ ఉండాలా? ఇదే జీవితమా? నా వల్ల కాదు ఈ జీవితాన్ని జీవించడం. ఎట్టి పరిస్థితుల్లో తను ఇక్కడ ఉండదు. ఆలోచనలో పడింది శిల్ప. ఒకవేళ సూర్య రాను అంటే అతనిని ఇక్కడే వదిలి తను ఒక్కటైనా వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ బతకడం మాత్రం తన వల్ల కాదు. కళ్ళల్లో నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతూ ఉండగా గతంలోకి వెళ్ళిపోయింది ఆమె మనసు. శిల్పకి 12 సంవత్సరాల వయసులో పెళ్లి జరిగింది. వాళ్ళు అందరూ కూడా కూలీ నాలీ చేసుకునే మనుషులే. ఎవరికీ చదువు, సంజ, నాగరికత పెద్దగా తెలియదు. 11-12 ఏళ్ళు రాగానే ఆడపిల్లకి పెళ్లి చేసి వదిలించుకుంటే తమ బాధ్యత అయిపోతుంది అనుకునే నాగరికత తెలియని మనుషులు. పెళ్ళి అత్తవారింటికి వచ్చేసరికి అప్పుడే కని నెల రోజుల పసిబిడ్డతో ఉన్న 3వ ఆడపడుచు, తన కూతురికి ఓణీలు ఇవ్వడానికి వచ్చి ఉన్న పెద్ద ఆడపడుచు, గైనిక్ ప్రాబ్లంతో ఆపరేషన్ కోసం ఉన్న 2వ ఆడపడుచు, వాళ్ళ కుటుంబాలు అన్నీ అక్కడే ఉన్నాయి. సూర్య వయసు అప్పటికి 20 సంవత్సరాలు. అతనికి కుటుంబ బాధ్యతలు అన్నీ ఎక్కువ. అప్పటికే అతను వేరే దేశంలో పనిచేస్తున్నాడు కుటుంబాల కోసం. అతని తండ్రి కొద్దిగా బాధ్యత లేని వ్యక్తి. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు సూర్య. దాంతో చిన్నప్పటి నుంచి కూడా తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ కాయకష్టం చేస్తూ 4 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడంలో తల్లికి సాయంగా ఉన్నాడు. 16 సంవత్సరాలు రాగానే వయసు 20 సంవత్సరాలు వేయించుకుని చుట్టుపక్కల వాళ్ళు వెళుతూ ఉంటే అతను కూడా దేశానికి వెళ్ళాడు పని చేయడానికి. దేశంలో కొత్తలో పడరాని కష్టాలు పడ్డాడు. అయినా అక్కల పెళ్ళిళ్ళ కోసం, తల్లికి చేదోడుగా ఉండడం కోసం కష్టానికి అలవాటు పడ్డాడు. అక్కడైతే ఎక్కువ డబ్బులు వస్తాయి అని. సూర్యకి 25 సంవత్సరాలు వచ్చేసరికి అక్కలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. దానితో దూరం చుట్టమైన శిల్పతో పెళ్లి చేశారు పెద్దలు అందరూ కలిసి. అప్పటికి శిల్పకి 13 దాటి 14 వచ్చాయి అంతే. అసలే ఆడేపాడే వయసు, దానికి తోడు పెద్ద సంసారం. చదువు సంజాలేక మోటుతనంతో తలా ఒక మాట అనేవారు. అవన్నీ భరించడం ఆ చిన్ని మనసుకి కష్టంగా ఉంది. పైగా ఇంట్లో వయసుకు మించిన చాకరీ, దానికి తోడు భర్తతో కాపురం చేయడం. ఆమె మానసికంగా, శారీరకంగా అలసిపోతూ ఉండేది. తన వల్ల కాదు అంటూ 1-2 సార్లు పుట్టింటికి వెళ్తే పుట్టింటి వాళ్ళు బతకైనా చావైనా అత్త ఇంట్లోనే తప్ప పుట్టింటికి రాకూడదు అని మళ్ళీ ఆమెను అత్తగారింటికి క్షమాపణలు చెప్పి మరీ అత్తగారింటికి పంపించి వేశారు. ఆమె అదృష్టమో దురదృష్టమో కానీ పెళ్ళైన 10 నెలలలోపే 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లల్ని ఎత్తుకోవడం, పాలు ఇవ్వడం, పెంచడం ఆమె వల్ల కాలేదు. అత్తగారు చూసుకునేది. 2 నెలలు గడిచాయో లేదో మళ్ళీ నెల తప్పింది. మళ్ళీ 10 నెలల్లోపు మళ్ళీ కవలలకు జన్మనిచ్చింది. వాళ్ళు ఆడపిల్లలే. 4 ఆడపిల్లల బాధ్యత అత్తగారి మీదే పడింది. సాధింపులు, తిట్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే 4 ఆడపిల్లల్ని అతి కష్టం మీద అత్తగారింటికి పంపితే మళ్ళీ ఇంట్లో 4 ఆడపిల్లలు తయారవడం సూర్యకి కూడా బాధ కలిగించింది. కోపాన్ని, బాధని శిల్ప మీద చూపించేవాళ్ళు అందరూ కలిసి. అంతే, ఇంట్లో చాకిరీ, ఈ మాటలు, శారీరకంగా ఇబ్బందులు ఇవన్నీ తట్టుకోలేక ఆఫీస్ పిల్ల ఏం చేయాలో తెలియక బావిలో దూకేసింది. కానీ వెంటనే చుట్టుపక్కల వాళ్ళు చూడడంతో వాళ్ళందరూ కలిసి బయటికి తీశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు సూర్య దేశంలోనే ఉన్నాడు. విషయం తెలిసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని హడావుడిగా ఫ్లైట్ ఎక్కి వచ్చేశాడు. చుట్టుపక్కల మగవాళ్ళందరూ కలిసి సూర్యకి బ్రెయిన్ వాష్ చేశారు. మీ అమ్మ సాధింపులు భరించడం ఆ పిల్ల వల్ల కావడం లేదు. పైగా 4 ఆడపిల్లలు. నువ్వు ఇప్పటి వరకు సంపాదించింది రూపాయి లేదు. ఇప్పటికి వరకు ఉన్న సంపాదన అంతా అక్కల పెళ్ళిళ్ళకి, వాళ్ళ పురుళ్ళకి, ఖర్చులకి సరిపోయింది. ఈ సమయంలో ఈ అమ్మాయి ఏదైనా చేసుకుంటే, జరగరానిది ఏదైనా జరిగితే 4 ఆడపిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కూడా కష్టం. మీ అమ్మే పెంచుతుంది కదా అనుకోబాకు. మీ అమ్మ ఎల్లకాలము ఉండదు. నానమ్మ ఎంతైనా తల్లి కాలేదు. 4గురిలో నవ్వులు పాలైపోతావు. ఒక పని చెయ్యి, నీ భార్యని తీసుకుని దేశం వెళ్ళిపో. అక్కడ ఇద్దరూ పని చేసుకుంటే 4 డబ్బులు మిగుల్చుకోవచ్చు. మీ పిల్లలకి అవసరాలకి పనికొస్తాయి, గొడవలు తగ్గుతాయి.
మీ అమ్మకి ఎలాగో పిల్లల్ని సాకడం అలవాటైన పని కాబట్టి ఆవిడికి పెద్ద కష్టమేమీ కాదు పిల్లల్ని పెంచడం. సూర్య కూడా ఆలోచనలో పడ్డాడు. భార్యని ఇక్కడ ఉంచి తను అక్కడ ఉంటే నిజమే, పెళ్లి చేసుకునే ఉపయోగం ఏముంది? తను పెళ్లి చేసుకున్న సంవత్సరానికి దేశం వెళ్ళిపోయాడు. అప్పుడు రెండోసారి తను గర్భవతిగా ఉంది అన్న విషయం తనకి దేశానికి వెళ్ళినాకే తెలిసింది. ఒకసారి వెళ్తే 4 సంవత్సరాలకి కానీ తిరిగి రాలేరు. అలా 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చి నెల్లాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోవడమే. అలా జీవితం గడిపితే తన ఇద్దరి మధ్య అనుబంధం ఏమీ ఉండదు. జీవితకాలం మొత్తంలో తాము కలిసి ఉండేది మహా అయితే 1-2 సంవత్సరాలు అవుతుంది. నిజం చెప్పాలి అంటే తను భార్యతో మాట్లాడింది, ప్రేమగా పలకరించింది అసలు ఏమీ లేదు. అందుకే ఆ అమ్మాయి ఆ నిర్ణయం తీసుకుందేమో. తల్లి సంగతి, తల్లి నోరు సంగతి తనకి కూడా తెలుసు. అమ్మాయి పుట్టింటి వాళ్ళు పట్టించుకోరు. పెళ్లి చేసేసామని చేతులు దులిపేసుకున్నారు. ఆ కోపం కూడా తన తల్లికి ఉంది. ఆ కోపాన్ని అంతా ఈ పిల్ల మీద చూపిస్తుంది ఆవిడ. నిజమే, పెద్దలు అన్నట్టు ఏమైనా జరగరానిది జరిగితే తన మెడకి చుట్టుకుంటుంది. పిల్లలు అనాథలు అయిపోతారు. ఆమెను తీసుకుని వెళ్ళడమే మంచిది అని నిర్ణయించుకున్నాడు. అప్పటికి శిల్పకి 16 సంవత్సరాలు మాత్రమే. వయసు ఎక్కువ రాయించి తనతో పాటు తీసుకుని వెళ్ళి అక్కడ తనకి ఉద్యోగం కన్ఫామ్ అవ్వలేదు కాబట్టి రూమ్ షేరింగ్లో తెలిసిన అక్క ద్వారా ఉంచాడు. ఒక్క రూములో 8 నుండి 12 మంది ఉన్నారు అక్కడ. నువ్వు ఇక్కడ ఎంతమందితో కలిసి ఉండగలవా? కొంతకాలం ఉండాలి. నువ్వు చేసిన పని కారణంగా ఇక్కడ ఏర్పాట్లు ఏమీ చేసుకోకుండా హడావుడిగా తీసుకురావాల్సి వచ్చింది. వెంటనే ఇక్కడికి రాకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఇక్కడ ఉద్యోగం మానేస్తే నేను అక్కడ సరిగా ఏ పని చేయలేను. ఇల్లు గడవడం కష్టం. ఇప్పుడు ఇక్కడ వచ్చే జీతంతో మన ఇద్దరి పోషణ కష్టం. పిల్లలకి ఇంకా ఏం పంపిస్తాము? వాళ్ళని ఏం పెట్టి పెంచుతాము? మాట్లాడుతూ ఆమె ముఖం వైపు చూశాడు. ఆమె ముఖంలో ఏ భావాలు లేవు. తటస్థంగా ఒక పెయింటింగ్ లాగా కామ్గా కూర్చుని ఉంది. ఆమెను అలా చూడగానే కోపం వచ్చింది సూర్యకి. ఏమీ మాట్లాడవు? ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు కూడా మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నానన్న సంతోషమూ లేదు. నాతో కలిసి వస్తున్నానని సంతోషమూ లేదు. పిల్లలను వదిలి వస్తున్నానని బాధ లేదు. నువ్వు ఒక మనిషివా బొమ్మవా? కోపంగా అన్నాడు. ఆ మాటలకు ఆమె ఒకసారి కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది. ఆ తర్వాత కళ్ళు దించేసుకుంది, ఏ భావమూ లేకుండానే. నీతో మాటలు అనవసరం అనుకుని, సరే ఇక్కడ ఏమీ పిచ్చి పనులు చేయబాక. ఇంటి దగ్గరలాగా నేను పనిచేస్తున్న ఇంటికి వెళ్ళి నేను వచ్చాను అని చెప్పి హాజరు వేయించుకుని వస్తాను. ప్రస్తుతానికైతే నువ్వు ఇక్కడే ఉండు. అక్కడిలాగా ఇక్కడ ఏమైనా పిచ్చి పని చేశావు అంటే నేను శాశ్వతంగా జైల్లో ఉంటాను. ఇక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి. జన్మలో బయటికి రాలేను. అక్కడ పిల్లలు దిక్కుమొక్కు లేకుండా అయిపోతారు. జాగ్రత్తగా ఉండు. అక్కకి చెప్పాను, కొంత డబ్బు ఇచ్చాను. నీకు ఇక్కడ వీళ్ళు 3 పూటలా భోజనం పెడతారు. నేను పనికి వెళ్తాను. నా ఇష్ట ప్రకారం రావడం కుదరదు. వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను. అది 2 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు. సరే వెళ్ళనా? అడిగాడు మళ్ళీ ఆ మొహం వైపు చూస్తూ. ఆమె మళ్ళీ కళ్ళు పైకెత్తి అతని వైపు ఒకసారి చూసి తల ఊపింది, వెళ్ళు అన్నట్టుగా. నోరు విప్పి మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయా? నాకు కర్మ కొద్దీ దొరికింది. మనసులో గొనుక్కుంటూ బయటికి నడిచాడు సూర్య. తను పనిచేసి ఇంటి దగ్గరికి వెళ్ళి రోజువారీగా తన కార్లు కడగడము, వాకిలి కడగడము ఇలాంటి పనులు చేస్తూ ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఎప్పుడు హుషారుగా ఉండే సూర్య అలా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉండడము, ముభావంగా ఉండడము గమనించారు ఆయన పనిచేసే బాబా. ఏమైంది అంటూ ప్రశ్నించారు. తను భార్యని ఇక్కడికి తీసుకువచ్చాను అని, తీసుకురావడానికి కారణాన్ని క్లుప్తంగా చెప్పాడు సూర్య. ఎలా బతకాలో తెలియడం లేదు అంటూ విచారం వ్యక్తం చేశాడు. దానికి అంత బాధ ఎందుకు? మన ఇంట్లో పని వాళ్ళిద్దరూ మానేశారు కదా, ఇక్కడికి తీసుకురా, ఇక్కడ పనులు చూసుకుంటుంది అన్నారు ఆయన. బాబా దానికి ఏ పనులు చేయడం చేత కాదు. మా ఇంటి దగ్గర మా అమ్మ చేతి కిందే పని చేయలేకపోతుంది. అక్కడ గొడవలు తట్టుకోలేక నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ ఇంట్లో పనులు అస్సలు చేయలేదు. అందుకే నేను ఇంత దిగులు పడుతున్నాను. నా ఒక్కడి జీతంతో మేమిద్దరము ఇక్కడ ఎలా బతకాలి? పైగా అక్కడ మాకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళని పోషించాలి. ఏం చేయాలో తెలియడం లేదు. తెలియకుండానే సూర్య కళ్ళల్లో చిన్న నీటి పొర. పర్వాలేదులే, ఇప్పుడు ఉన్న పని మనిషి ఎలా పనులు చేయాలో నేర్పిస్తుంది. ఆమె ఇంకా 4 రోజులు ఇక్కడే ఉంటుంది. నెల తర్వాత పని పూర్తిగా మానేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. ఈలోపు పని అలవాటు అవుతుందిలే. తీసుకురమ్మన్నారు బాబా. బాబా నోటి వెంబటే తీసుకురా, ఇక్కడ పనిలో పెట్టుకుంటాను అన్నమాట సంతోషాన్ని కలిగించిన తన భార్య సంగతి తనకి తన తల్లి ద్వారా తెలుసు. ఏ పని చేత కాదని, బద్ధకంగా ఉంటుంది అని, ఎప్పుడూ పడుకుని ఉంటుందని, ఏదో ఒకటి కింద పడేస్తూ ఉంటుందని, ఇలా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇక్కడ అలా చేస్తే కుదరదు. ఈ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల పనులన్నీ చేయాలి. 10 నుంచి 3 సంవత్సరాల వయసు వాళ్ళు 4 కూడాను. అసలు పిల్లల పనులే చేయడం రాదని, పిల్లలు సరిగ్గా ఎత్తుకోవడమే చేత కాదని, 1-2 సార్లు బాత్రూమ్ కడగమంటే కడగడం చేతగాక పిల్లల్ని కింద పడేసిందని,
వాళ్ళకు దెబ్బలు తగిలాయని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు రాగానే గుండు జల్లిమంది సూర్యకి. అసలే ఈ ఇంటి పిల్లలు కోతులు. ఆ పిల్లల దాటి తట్టుకోలేకనే ఇప్పటికి 10 మంది పనివాళ్ళు మానేశారు. ఈ ఇల్లు అంటేనే ఎవరికి వాళ్ళు భయపడతారు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇంటి దరిదాపులకి పనికిరారు. ఎక్కువ జీతం ఇస్తామన్నా కానీ అంత అల్లరి పిల్లలు ఈ పిల్లలు. పైగా ముసలావిడ ఉంటుంది. ఆవిడ అన్ని పనులు పని మనుషులే చేయాలి, స్నానం చేయించడంతో సహా. అసలు తన భార్యకే పని చేతగాదు, పైగా పిల్లల పని, ముసలమ్మ పని అస్సలు చేతగాదు. ఏం చేయాలో అర్థం కాలేదు. బావా మాటని ధిక్కరిస్తే తన ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అనవసరంగా తన బాధని నోరు ఊరుకోక ఆయనకి చెప్పినందుకు తను తానే తిట్టుకున్నాడు సూర్య. చేసేదేమీ లేక భార్యని తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. గుండెలు దడదడలాడుతూ ఉండగా, దేవుడా జాగ్రత్తగా చూడు, మేము ఏ జైల్లోనూ పడకుండా నువ్వే సహాయం చేయాలి మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు. భార్యని తీసుకొచ్చేటప్పుడే ఇక్కడ నియమాలు, ఆచారాలు, పద్ధతుల గురించి, ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం గురించి వివరంగా చెప్పాడు. ఆ పిచ్చి మొద్దుకు ఏం అర్థమైందో అర్థం కాలేదు. కానీ నోరు విప్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఇద్దరూ లోపలికి రాగానే ముసలావిడ కాళ్ళకి నమస్కరించారు. ముసలావిడికి తన భార్యని పరిచయం చేశాడు సూర్య. ఇంతలో లోపల నుంచి అప్పుడే వచ్చిన మేడంకి కూడా తన భార్యని పరిచయం చేశాడు. ఆవిడ 2 రోజులు రెస్ట్ తీసుకోమని, 2 రోజుల తర్వాత పనమ్మాయి దగ్గర ఏం పనులు చేయాలో తెలుసుకుని ఒక్కొక్క పని నేర్చుకోమని చెప్పింది. ఆ మాటలన్నీ తర్జుమా చేసి సూర్య తన భార్యకి చెప్పాడు. అన్నీ విని అలాగే అన్నట్లు తల ఊపింది తప్ప పెదవి విప్పి ఒక్క మాటైనా పలకలేదు. అది 3 అంతస్తుల పెద్ద భవనం. కింద అంతా పూర్తిగా 4 కార్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో హాలు, ఒక దివానియా, వంటగది, డైనింగ్ హాలు ఉంటాయి. 2వ అంతస్తులో పిల్లల బెడ్రూమ్స్, ముసలావిడ బెడ్రూము, గెస్ట్ బెడ్రూము. ఇక 3వ అంతస్తు ఇంటి యజమాని బెడ్రూము, ఆయన జిమ్ము, ఆఫీస్ రూము, ఆ గదులన్నింటినీ కలుపుతూ పెద్ద హాలు ఉంటాయి. ఆ 3 అంతస్తుల పైన అంతా టెర్రస్, అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూము సూర్యకి, ఆయన భార్యకి కేటాయించారు. 2 రోజులు పూర్తిగా రూమ్లోనే ఉండిపోయింది శిల్ప. సూర్య కూడా ఆమెని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. అతనికి కూడా బయట పనులు బాగా ఎక్కువగా ఉండడంతో ఆమెతో మాట్లాడడానికి కానీ గడపడానికి కానీ సమయం కుదరలేదు. కింద వంట చేశాక భోజనం ఇస్తే అది తీసుకొచ్చి భార్యకి ఇవ్వడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం, అంతే. శిల్ప కూడా తీసుకొచ్చిన భోజనాన్ని తినడం, హాయిగా నిద్రపోవడం. ప్రయాణ బడలిక, వాతావరణం కొత్త. అదిగాక గదిలో చల్లగా గాలి వచ్చే ఏసీ. డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఆ వాతావరణం, ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి ఆమెకు ఎంతో హాయిగా అనిపించింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించని సుఖాన్ని ఆ 2 రోజుల్లో ఆమె పూర్తిగా పొందింది. ఆ 2 రోజుల విశ్రాంతి తర్వాత శిల్పకి మనసంతా ఎంతో తేలికగా, ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. 3వ రోజు ఎవరూ పిలవకుండానే ఆమె కిందకి దిగి వెళ్ళింది. అక్కడ వంటలు చేసే అక్క తోమాల్సిన గిన్నెలన్నీ బయట మోరీలో వేసుకుని తల పట్టుకుని కూర్చుంది, కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటూ. శిల్ప తనంతట తానే ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైందక్క అంది చిన్న గొంతుతో. ఏముందమ్మా, మన చిన్న బతుకులకి ఇదిగో ఈ గిన్నెలన్నీ తోమాలి ఇప్పుడు. పని చేసి చేసి ఒళ్ళంతా అలసిపోతుంది. ఇంటికి వెళ్తాను అంటే పంపించడం లేదు వీళ్ళు. అక్కడ నా పిల్ల పెద్దది అయ్యింది. వాళ్ళ కోసమే కదా నేను ఇంత దూరం వచ్చి కష్టపడుతుంది. వాళ్ళ అవసరానికి నేను అక్కడ లేకుండా ఇక్కడ ఉంటే ఉపయోగం ఏముందమ్మా? నేను ఎంత సంపాదించి? బాధపడుతూ చెప్పింది. అక్క నువ్వు లేగు, నేను తోముతాను. చిన్నపిల్లవి, పైగా కొత్తగా వచ్చావు, ఇన్ని గిన్నెలు నువ్వు ఎక్కడ తోమగలవమ్మా? పక్కకి జరుగుతూనే అంది. నాకు అలవాటే అక్క, ఇంతకిన్నా 4 ఇంతల ఎక్కువ గిన్నెలు నేను మా ఇంటి దగ్గర తోముతాను. నాకు అలవాటే అంటూనే గబగబా ఆ పనిలో పడింది శిల్ప. సరే అమ్మా, నువ్వు ఈ పని చూస్తూ ఉండు. అదిగో పిల్ల దెయ్యాలు ఇల్లంతా పీకి పందిరి వేస్తున్నారు, అరుపులు వినపడుతున్నాయిగా. వెళ్ళి ఆ ఫ్లోర్ అంతా శుభ్రం చేసి వస్తా ఈలోపు నేను అంటూ చీపురు చాటా తీసుకుని బయలుదేరింది పైకి వెళ్ళడానికి. ఆమె పై ఫ్లోర్ అంతా శుభ్రం చేసి కిందకి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. గిన్నెలు మొత్తం శుభ్రంగా చేసి ఒక పక్కన బోర్లించి మోరీ అంతా నీట్గా కడిగేసి ఓ పక్కన కూర్చుని ఉంది శిల్ప. కళ్ళు పెద్దవిగా చేసి వింతగా చూసింది శిల్ప వైపు. పిట్ట కొంచెమే కానీ కోతఘనం అంటారే, అలా ఉంది ఈ పిల్ల పని అనుకుంది మనసులో. మెల్లమెల్లగా శిల్ప అక్కతో కలివిడిగా ఉంటూ కలిసిపోయింది. ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలో నేర్పిస్తూనే అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమంది పని మనుషులు పని మానేశారు, ఏ కారణంగా మానేశారు అని వివరాలు చెప్పింది శిల్పతో. ఆమె చెప్పినవన్నీ వింటూ మౌనంగా ఉండిపోయింది శిల్ప. ఏమ్మా భయపడుతున్నావా? భుజం మీద చెయ్యి వేసి అడిగింది ఆ వంట చేశాక. లేదక్క, నువ్వు చెప్పిన కష్టాలన్నీ కూడా నాకు ఒక లెక్కలోనివి కావు. ఇంతకీ 10 కష్టాలు నేను మా అత్త చేతుల నుంచి పడుతున్నాను ప్రతిరోజు. ఆ బాధలు పడలేక నేను నూతిలో దూకేశాను ఒకసారి. అందుకనే మా బావ నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. అవునా? మరి అలాగైతే అమ్మా ఇక్కడ పనులు చేయగలవా? అలాంటి పిచ్చి పని ఇక్కడ ఏమైనా చేశావు అంటే మీ బావను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. మళ్ళీ జన్మలో బయటికి రాడు. ఆలోచించుకో.
నువ్వు ఇక్కడ కష్టం చేయలేవు. నాకు తెలిసి నువ్వు ఈ పనులు చేయలేవు. నువ్వు ఏదో రకంగా అప్పో సొప్పోసేసి మీ ఇంటికి వెళ్ళిపో. మీ అత్తగారి సంగతి వదిలేసి కనీసం పిల్లల దగ్గరైనా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ బతకొచ్చు సలహా ఇచ్చింది అక్క. లేదక్క, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నేను బతకలేను. పర్వాలేదు, ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి నువ్వు పనులు చెప్తున్నావు, నేను చేస్తున్నాను కదా. నాకు ఏమీ కష్టంగా అనిపించడం లేదు ఈ పనులన్నీ. అయ్యో పిచ్చి తల్లి, నేను నీకు గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడము, ఇల్లు శుభ్రం చేయడం మాత్రమే చెప్తున్నాను. అది మాత్రమే పని అనుకుంటున్నావా? కాదు, ఇంకా వంట చేయాలి. ముఖ్యంగా 4 పిల్లలు, వాళ్ళకి స్నానాలు చేయించాలి, వాళ్ళ అల్లరి భరించాలి, వాళ్ళ గది శుభ్రం చేయాలి ఎప్పటికప్పుడు. ఇంకా ముసలావిడ ఉంది చూసావా, ఆవిడికి స్నానం చేయించాలి. ఆవిడ నిమిషానికోసారి పిలుస్తూ ఉంటుంది. పిలిచినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు ఇంట్లో డ్రైవర్ కాక 3 పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరు పిల్లల్ని చూసుకోవడానికి, ఒకరు వంట చేయడానికి, ఒకరు మిగతా పనులన్నీ చేయడానికి. కానీ ఎవరికి వారు ఇక్కడ చాకరీ చేయలేక, ముఖ్యంగా ఆ ముసలావిడ పిల్లల అల్లరి భరించలేక, వాళ్ళ వేధింపులు భరించలేక పారిపోయారు. నేను కూడా ఉద్యోగం మానేస్తున్నాను అని చెప్పాను. మానేస్తున్నాను కూడా. కానీ కొత్త పని మనిషి వచ్చే వరకు, వాళ్ళకి పని నేర్పించే వరకు నాకు టికెట్ తీయను అని చెప్పి ఒక రకంగా నన్ను నిర్బంధించి ఇక్కడ ఉంచారని చెప్పొచ్చు. ఇదంతా అవసరమా అమ్మా నీకు? 4 బిడ్డల తల్లివి, పైగా చిన్నపిల్లవి. నీ సొంత ఊరిలో ఎంత కాయ కష్టమైనా చేయగలిగిన వయసు నీకుంది. ఎందుకు ఇక్కడ? నా మాట విను, పెద్దదానిగా చెబుతున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇంతలో అటుగా వచ్చిన సూర్య ఆ మాటలన్నీ విన్నాడు. అవునక్క, ఈ మాటలన్నీ నేను ఇంతకుముందు కూడా విని ఉన్నాను. నాకు అదే భయంగా ఉంది, ఏం జరుగుతుందో అని. భయంగా అన్నాడు. మరి విని ఇక్కడెందుకు పనిలో చేరారు? ఆశ్చర్యంగా అడిగిందామె. అక్క, నేను ఈ బాబా వాళ్ళ అన్నగారింట్లో మొదట్లో గొర్రెలు కాయడానికి ఎడారిలో ఉండేవాడిని. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత నేను పని బాగా చేస్తున్నానని, నమ్మకంగా ఉంటున్నానని బాబాగారు తన షాప్లో తన చేతి కింద పెట్టుకున్నారు. అక్కడ కూడా పని బాగా చేస్తున్నానని ఒక 2 సంవత్సరాలు నమ్మకం కలిగాక నాకు డ్రైవింగ్ నేర్పించి ఇంట్లో డ్రైవర్గా పెట్టుకున్నారు. 2 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లోనే డ్రైవర్గా చేస్తున్నాను. ఇక్కడ డ్రైవర్ పని మానేశాడు అని నన్ను ఇక్కడికి పంపించారు. ఈలోపు నేను ఊరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ పరిస్థితులు బాగోక సొంత ఖర్చులతో అనవసరంగా హడావుడిగా ఈమెను తీసుకురావాల్సి వచ్చింది. 2 లక్షలు అప్పు చేసి మరీ ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు దారులన్నీ మూసుకుపోయాయి. అంత అప్పు తీర్చాలి అంటే ఇండియాలో ఉండి పని చేసి తీర్చడం కష్టం. అక్కడ సంపాదన తక్కువ కదా. ఇక్కడే ఉండి ఇద్దరము కలిసి పనిచేయడం ఒక్కటే మా ముందున్న దారి. ఇంకో దారి లేదు, బాధగా చెప్పాడు. సరే అయితే జాగ్రత్తగా ఉండండి. ఇంకో 10 రోజులలో నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇద్దరు మాత్రమే ఇంటి పనంతా చేయాలి. ఇంకొక పని మనిషి ఎవరు ఇంటి దరిదాపుల్లోకి రారు. ఇంతకుముందు 4 పని చేసేవారు. ఇప్పుడు 4 పని మీ ఇద్దరే చేయాలి. ఎలా చేస్తారో ఏమిటో, ఆ దేవుడే మిమ్మల్ని రక్షించాలి అంది ఆవిడ బాధగా. సూర్యకి గుండెల్లో దడ మొదలైంది. ఏం జరుగుతుందో ఏమిటో, ఎలా చేయాలో ఏమిటో అర్థం కావడం లేదు అతనికి. అనుకున్నట్టుగానే అక్క ఇండియాకి వెళ్ళిపోయింది. మేడం భార్యాభర్తలు ఇద్దరినీ పిలిచి కుటుంబ సభ్యులందరికీ సమక్షంలో చిన్న సమావేశం ఏర్పాటు చేసింది. చిన్నపిల్లలిద్దరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి తను స్కూలులో పనిచేయడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని, వంట పని, ఇంటి పని అంతా కూడా ఇంకొక పని మనిషి దొరికే వరకు కూడా సూర్య అతని భార్య ఇద్దరూ కలిసి అడ్జస్ట్ చేసుకుని చేయాలి అని, పిల్లలు 4 తాను 7 గంటలకే ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళిపోతామని, బాబాయ్ 8 గంటలకు వెళ్తారు అని, దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయాలని, పిల్లల్ని 7 గంటలకు రెడీ చేయాలని, ఇలా చేయవలసిన కార్యక్రమాల లిస్ట్ అంతా చెప్పింది. సూర్య మరుసటి రోజు 4 గంటలకి అలారం పెట్టుకుని లేచాడు. భార్యని లేపాడు. అతను నిర్ణయించుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో పిల్లల దగ్గరికి శిల్పని ఒక్కదానిని పంపకూడదు అని. శిల్పకి ఓర్పు తక్కువ అని అతని ఉద్దేశం. అందుకని అతను పిల్లల గదిలోకి వెళ్ళగానే పాత పని మనిషి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. పిల్లలు నిద్రలేపితే మూర్ఖంగా తంతారు అని, కావాలని ముఖం మీద పాస్ పోస్తారని, పక్క నిండా కూడా పాస్ పోస్తారని, ఆ బట్టలన్నీ ఉతికి ఆ గది అంతా శుభ్రం చేయడానికి ఒక మనిషికి పని సరిపోతుంది అని, పిల్లల మీద విసుక్కున్న వాళ్ళ గురించి, వాళ్ళు చేస్తున్న పనుల గురించి బాబాకి కానీ మేడంకి కానీ చెప్పినా వాళ్ళు కోప్పడతారని, కొడతారని, ఇంతకుముందు ఒక పనమ్మాయి వీళ్ళ చేష్టలు భరించలేక తన పిల్లలుగా భావించి వీపు మీద ఒక దెబ్బ వేసిన కారణానికి ఆమెని జైల్లో పెట్టించారు అని, ఆమె ఇప్పటికీ బయటికి వచ్చిందో రాలేదో తెలియదని, అవన్నీ గుర్తురాగానే సూర్యకి వెన్నులో నుంచి వణుకు వచ్చేసింది. అయినా సరే గుండె నిబ్బరం చేసుకుంటూ పెద్ద పిల్లవాడిని సున్నితంగా నిద్రలేపాడు. స్కూల్కి టైం అవుతుంది, అమ్మ లేపమన్నారు అని అంటూ. ఈ రోజు నుంచి స్కూల్ రీఓపెనింగ్. రాత్రి కూడా మేల్కొని ఆటలు ఆడారు పిల్లలు. ఆ కారణంగా ఎంత లేపినా వాళ్ళు లెగవలేకపోతున్నారు. ఇంతలో మేడం నుంచి ఫోను. పిల్లల్ని లేపి రెడీ చేయమని, స్కూల్కి టయానికి వెళ్ళాలి అని. అడకత్తెరలో పొక్క చెక్కలాగా అయిపోయింది సూర్య పని.
చివరికి ధైర్యం చేసి పెద్ద పిల్లాడిని 2 చేతులతో ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు. వాడు విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఇంతకుముందు అలవాట్లాగా తన్నాలని ప్రయత్నించాడు. కానీ ఇంతకుముందు ఉన్న పని మనుషులందరూ ఆడవాళ్లు కావడం కారణంగా వాడి ఆటలు సాగాయి. సూర్య సహజంగానే బలవంతుడు, పైగా 6 అడుగులు ఎత్తు ఉంటాడు. వాడిని గట్టిగా ఒడిసి పట్టుకుని ఉన్నాడు. దానితో వాడి ఆటలు సాగలేదు. వాడికి ఇష్టం లేకుండానే బలవంతంగా స్నానం చేయించి బయటికి తీసుకొచ్చాడు. తర్వాత 2వ వాడిని అలాగే చేశాడు. ఆ తర్వాత 2 ఆడపిల్లలు శిల్పకి పురమాయించాడు వాళ్ళకి స్నానం చేయించే పని. తెల్లవారుజామున 4 గంటలకు లెగవడం, పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని తయారు చేయడం, టిఫిన్ తయారు చేసి వాళ్ళకి తినిపించడం, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక ముసలావిడ పనులు చూసుకోవడం, ఆ తర్వాత మధ్యాహ్నం వంట, ఇల్లంతా క్లీన్ చేయడం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఒక్క సెకను కూడా ఖాళీ లేకుండా, ఎడతెరిపి లేకుండా పని. సూర్యకి కూడా ఇంటి పనులతో పాటు డ్రైవింగ్ పనులు, పిల్లలందరినీ స్కూల్లో దింపడం, తీసుకురావడం, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తేవడం. పొద్దున్న 4 గంటలకి మొదలు పెడితే రాత్రి 9 వరకు నిమిషం కూడా కూర్చోవడానికి ఖాళీ లేకుండా పని. కాకపోతే ఒక్క విషయంలో అతనికి ఆశ్చర్యంగానూ రిలీఫ్గానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత శిల్ప చకచకా పనులన్నీ చేసేస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతుంది. వాళ్ళతో ఆటలు ఆడుతుంది. ముసలమ్మతో వచ్చి రాని భాషతో సైగలతో కబుర్లు చెబుతుంది. మేడంకి ప్రేమపాత్రురాలైపోయింది. బాబాతో కూడా చక్కగా కబుర్లు చెప్తుంది. మీరు మా అన్నయ్య లాంటివారు, నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను అంటూ ఆయనని సొంత అన్నయ్యలాగా భావిస్తూ రాఖీ పండుగకి ఆయనకి రాఖీ కూడా కట్టింది. ఆయనకి కూడా శిల్పని సొంత చెల్లెల్లాగా ఫీల్ అవుతూ రాఖీకి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అంతలా అందరి మనసులను దోచేసుకుంది శిల్ప. పిల్లల అల్లరి మాత్రం తట్టుకోవడం కాస్త కష్టంగానే ఉంది. అన్నం తింటూ ఉండగా అన్నం విసరడం, కావాలని బొమ్మలన్నీ గందరగోళంగా ఇల్లంతా పరవడం. అయినా సరే శిల్ప విసుక్కోకుండా ఓర్పుతో పనులన్నీ చేస్తోంది. ఆమెకి ఇంత ఓర్పు ఎలా ఉంది? తమ సొంత ఇంట్లో ఇలా ఎందుకుండదు? ఆశ్చర్యంగా ఉంది సూర్యకి. ఒకరోజు తమ పిల్లలతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే దేశం పిల్లలు వచ్చి తొంగి చూశారు. ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అంటూ. ఇంకా పూర్తిగా నడకరాని సంవత్సరం పిల్లలు, మాటలు కూడా సరిగ్గా రాని 2 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు చక్కగా ఇల్లంతా పరిచి ఉన్న వాళ్ళ బొమ్మలన్నీ ఒక డబ్బాలో వేస్తున్నారు. ఇంకొక రోజు కింద అన్నం మెతుకులు పడ్డాయి. వాళ్ళ నాయనమ్మ వాళ్ళకి అన్నం తినిపిస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు 4 పోటీపడి ఒక్కొక్క మెతుకు వేరి ఒక గిన్నెలో వేస్తున్నారు. అది చూస్తూనే సిగ్గుపడ్డారు ఆ దేశం పిల్లలు. తమకన్నా చిన్న పిల్లలు చక్కగా అలా బొమ్మలన్నీ సర్దడం, అన్నం కింద పడకుండా తినడం, అవన్నీ చూసి వాళ్ళు కూడా అలా చేయడం మొదలుపెట్టారు. ఎవరూ చేయమని చెప్పకుండానే. మెల్లమెల్లగా సూర్య పిల్లల వీడియోలు అప్పుడప్పుడు వాళ్ళు చూస్తూ ఉండడంతో పిల్లల్లో కూడా మార్పు మొదలైంది. దాంతో సూర్యకి శిల్పకి చాలా వరకు పిల్లల అల్లరి వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గిపోయాయి. మధ్యాహ్నం పూట కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇద్దరికీ సమయం చిక్కింది. బాబా మేడం ఇద్దరు స్కూల్లో పనిచేయడం మూలంగా వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్లాల్సిన కారణంగా అందరి ఇళ్లలో లాగా 2 దాకా మేల్కొని ఉండకుండా 9 గంటలకే పడుకోవడంతో శిల్పకి సూర్యకి వాళ్ళ పర్సనల్ టైం కొంచెం గడపడానికి అవకాశం దొరికింది. అంతవరకు ఎప్పుడు భార్యతో ప్రేమగా మాట్లాడిన సూర్య కూడా ఇక్కడ తమకి ఒకరికి ఒకరు అవ్వడం వలన ప్రేమగా మసలడం మొదలుపెట్టాడు. శిల్పకి సూర్య అంటే ఉన్న ఒకలాంటి నిరాసక్తత తగ్గి ప్రేమ మొదలైంది. పిల్లలు ఎలా పుట్టారో కూడా సరిగా తెలియని శిల్ప ఇక్కడికి వచ్చాక భర్త ప్రేమకి స్పర్శకి కూడా పరవశురాలు అయ్యింది. ఈ జీవితం అంతా సరికొత్తగా హాయిగా అనిపించసాగింది. ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. అప్పటికి 10 మందికి పైగా పనివాళ్లు మానేయడం, వీళ్ళ పని బాగా నచ్చడంతో బాబా కూడా చాలా సంతోషపడి 4 చేసే పని ఇద్దరే చేస్తూ ఉండడంతో 4 జీతం ఇద్దరికీ ఇవ్వసాగారు. ఎక్కువ జీతం రావడంతో ఇద్దరూ సంతోషంగా ఇంకా బాగా పనిచేస్తూ ఇంటి దగ్గర అప్పులన్నీ తీర్చుకుని 2 ఎకరాల పొలం కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోగలిగారు. 10 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వచ్చి 1 నెల రోజులు ఉండి పిల్లల్ని చూసుకుని మళ్ళీ తిరిగి దేశానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఇంటికి వచ్చారు. వచ్చిన నెల రోజులకి యుద్ధం మొదలైంది. తిరిగి వెళ్ళడానికి ఫ్లైట్స్ లేవు. ఇక్కడ చేసుకోవడానికి అక్కడలాగా జీతం వచ్చే పనులు లేవు. కానీ సూర్య ఇక్కడే ఉండిపోవాలి అని, పిల్లలు పెద్ద అవుతున్నారు, సంపాదించింది చాలులే ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ చిన్న పనైనా చేసుకుందాము అనుకున్నాడు. కానీ శిల్ప దానికి ఇష్టపడడం లేదు. ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పిన దగ్గర నుంచి ఆమె మనసంతా గాబరాగా ఉంది. ఎక్కడ చచ్చావే, ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటావు, దరిద్రపు కొట్టు మొహందాన, ఏ పని చేతగాదు, అక్కడ నీతో ఎలా పని చేయించుకుంటున్నారు, వాళ్ళకి దండం పెట్టాలి, సరిగ్గా అన్నం కూర వండడం రాదు, పిల్లల్ని సముదాయించడం రాదు, ఏ మనిషివో ఏంటో, నా ప్రాణానికి దాపురించావు. అత్తగారి తిట్ల దండకం మళ్ళీ మొదలైంది. శిల్పకి గుండెల్లో దడా మొదలైంది. అప్పుడే వచ్చిన సూర్యతో, ఒరే సూర్య, ఈ దరిద్రపు దాన్ని నేను చూడలేకపోతున్నాను రా, ఏ పని చేతగాదు, దీనిని తీసుకెళ్ళి ఆ దేశంలోనే పడేయరా,
కాసిన డబ్బులన్నా వస్తాయి. ఇక్కడ కూర్చుంటే తిండి దండగ తప్ప ఉపయోగం లేదు దీనివల్ల. ఆవిడ తిట్టదండకం కొనసాగుతూనే ఉంది. ఆలోచనలో పడ్డాడు సూర్య. పొలము ఇల్లు ఏర్పాటు చేసుకున్నాము, ఇక దేశం వెళ్లకుండా పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోదాము అనుకున్నాడు. అది కుదిరేటట్టుగా కనిపించడం లేదు. అత్తాకోడళ్ల వ్యవహారం చూస్తూ ఉంటే దేశం కాని దేశంలో, మనది కాని కుటుంబంలో పిల్లలకి సేవలు చేస్తూ అక్కడైనా ఇమడగలుగుతుంది, కానీ కోడలు అత్తగారితో ఇమడలేకపోతోంది. తప్పు ఎక్కడుందో? ఇంత పెద్ద వయసులో కూడా తన తల్లి 4 చిన్న పిల్లలకి చాకరీ చేస్తూ వాళ్ళ అల్లరిని భరించగలుగుతుంది, కానీ కోడలని ఒక్క క్షణం భరించలేకపోతోంది. ఏమిటో ఈ విచిత్రం. ఇది అత్తగారి తప్ప, లేకపోతే కోడలు తప్ప? ఇద్దరిది కాదు కానీ ఒకవేళ భర్త తప్ప? సమాధానం లేని ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ తల పట్టుకుని కూర్చున్నాడు సూర్య. తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం కుటుంబం మొత్తం అనుభవించవలసిందే. బయట యుద్ధం ఆగిపోయింది. ఇంట్లో యుగాలుగా తరతరాలుగా జరుగుతున్న ఈ అత్తాకోడళ్ళ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో మరి. భార్యతో కలిసి దేశం వెళ్ళడానికి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు సూర్య.